నమస్కారం. మనము ఆదివారం నుండి శనివారం వరకు 7 రోజులు ఏ వ్రతాన్ని ఆచరిస్తే లేదా ఏ పూజ చేస్తే మనకు నిత్య జీవితంలో కలిగేటువంటి వివిధ ఇబ్బందుల్ని తొలగింపజేసుకుంటామో ఆ విషయాల్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ వేణుమాధవ శర్మ. ఏ రోజు ఏ వ్రతం చేయాలి, వాటి శుభ ఫలితాలు ఏమిటి తెలుసుకుందాం. వారానికి ఉన్నటువంటి 7 రోజుల్లో ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. దాని ప్రకారం ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క రోజు ప్రీతికరంగా ఉంటుంది. అందుకే ఏ రోజున ఏ దేవుడి లేదా ఏ దేవత యొక్క పూజని పూజించాలో మన జనన మరణాలపై ప్రభావం చూపించేటువంటి గ్రహాలను ప్రసన్నం చేసుకునేందుకు అనుకూలమైనటువంటి రోజు ఏదో, ఏ వ్రతం ఏదో మన పూర్వీకులు వాళ్ళు తెలిపి ఉన్నారు. మనము వాళ్ళని అనుసరిద్దాము. ఆ శుభ ఫలితాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం అందుకుందాము. రోజుకో దేవతారాధనతో జీవితాలని సుగమము శ్రేయోదాయకం చేసుకోవడము అత్యంత సులువు. మొదటగా ఆదివార వ్రతం గురించి చెప్పుకుందాం. ముఖ్యంగా మనకు చర్మ రోగాలు, నేత్ర వ్యాధులు, ఈ వ్యాధుల యొక్క నిర్మూలనకి, సంతానం యొక్క క్షేమానికి, వైవాహిక జీవిత అనుకూలతకి ఆదివారం నాడు సూర్యారాధన చెయ్యాలి. అందుకోసము ఆదివారం నాడు అవకాశం ఉన్న వాళ్ళు ఉపవాసం ఉండి సూర్యారాధన లేదా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయడం వల్ల సత్ఫలితాలని పొందవచ్చు. అయితే దీనిని ఒక వ్రతంలాగా ఆచరించాల్సి ఉంటుంది. ఈ వ్రతాన్ని శుక్లపక్ష ఆదివారం నాడు ఆరంభించాలి. ఏ సంవత్సరంలో వచ్చేటువంటి ఏ ఆదివారమైనా సరే శుక్లపక్షంలో వచ్చేటువంటి ఆదివారము ఆచరించాల్సి ఉంటుంది. సంవత్సరం అంతా చేయవచ్చు, లేదా చేయలేని వాళ్ళు కనీసం ఒక 12 వారాలు చేసి చూడండి. తప్పకుండా ఫలితాలని మీరు తీసుకుంటారు. ఈ వ్రత విధానం ఎలా ఉంటుందంటే, ఆదివారం నాడు తెల్లవారుజామునే మేల్కొని వీలున్న వాళ్ళు తలస్నానం చేసి సూర్య భగవానుడు ఉదయించేటప్పుడు ఎదురుగా నిలబడి సూర్య మంత్రాన్ని లేదా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని 3 సార్లు చదవాలి. ఆ తర్వాత గంగా జలాన్ని లేదా శుద్ధోదక జలాన్ని, ఎర్ర చందనాన్ని, దర్భలను సూర్యనారాయణుడికి సమర్పించుకోవాలి. ప్రతి ఆదివారం నాడు ఉపవాసం ఉంటే చాలా మంచిది. లేని పక్షంలో ఉద్యాపన చేసే చివరి ఆదివారం మాత్రం తప్పనిసరిగా ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయండి. పగలు పూజ చేసిన తర్వాత ఎవరైనా దంపతులకు భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలు ఇవ్వడంతో ఉద్యాపన పూర్తవుతుంది. ఇప్పుడు సోమవార వ్రతం గురించి తెలుసుకుందాం. సోమవారం అయితే అడగ్గానే వరాలందించేటువంటి ఆ పరమేశ్వరుడు, అదేవిధంగా మనస్సుకు కారకుడైనటువంటి చంద్రుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఈ సోమవార వ్రతం లేదా పూజ అనేది చాలా శ్రేష్టమైనది. శ్రావణ, వైశాఖ, కార్తీక, మార్గశిర మాసాలలో వచ్చేటువంటి శుక్లపక్ష సోమవారం నాడు ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి పూజను ఆరంభించాలి. కనీసం 16 వారాలు లేదా 5 వారాలైనా ఈ వ్రతాచరణ చేస్తే ఫలితాలు తప్పకుండా ఉంటాయి. అదేవిధంగా వ్రత విధానం ఎలా ఉంటుందంటే, ఏదైనా సరే పారుతున్నటువంటి నది, సముద్రము, కొలను లేదా బావి, ఈ వాటితో వాళ్ళ ఉండేటువంటి నీళ్లు తీసుకొని ఓం నమ శివాయ అనే స్మరణ చేసుకుంటూ తలస్నానం చేసి గౌరీ అష్టోత్తరము లేదా అర్ధనారీశ్వర అష్టోత్తర శతనామం చెప్పుకుని బియ్యం పిండితో చేసినటువంటి వంటల్ని నివేదనగా చేసి పంచామృతాలతో ఆ శివుడిని అభిషేకం చేసి శ్వేతాక్షతలు, గంగాజలము, బిల్వపత్రంతో ఆ పరమేశ్వరుని పూజించి ఉపవాసం ఉన్నట్టయితే చంద్రగ్రహ ప్రతికూల ప్రభావము తొలగిపోతుంది. అదేవిధంగా తెలుపు రంగు వస్త్రాలు, ముత్యము పొదిగినటువంటి వెండి ఉంగరాన్ని ధరించాల్సి ఉంటుంది. పూజా సమయంలో అవకాశం ఉన్న వాళ్ళు చంద్రాష్టోత్తర శతనామావళి చదువుకోండి. అది కాకుండా చివరి వారంలో అంటే చివరి సోమవారం నాడు దంపతులకు భోజనం పెట్టి వీలైన వాళ్ళకు తోచిన విధంగా దక్షిణ తాంబూలాలు ఇచ్చి పాలు, పెరుగు, తెలుపు రంగు వస్తువులను లేదా ఫలాలను దానం చేయడం ద్వారా చంద్రగ్రహ శాంతి కలుగుతుంది, ప్రశాంతత లభిస్తుంది. ఇక మంగళవార వ్రతం ఎలా ఉంటుందంటే, ఆంజనేయ స్వామి యొక్క రోజుగా మంగళవారం చెప్తారు. అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి రోజు కూడా. అయితే వీళ్ళ అనుగ్రహాన్ని పొందడానికి, వీళ్ళ ఆశీస్సులు అందుకోవడానికి, కుజగ్రహ సంబంధమైనటువంటి దోషాలను తొలగింపజేసుకోవడానికి మంగళవార వ్రతాన్ని ఆచరించాల్సి ఉంటుంది. అంటే వివాహ ప్రతిబంధక దోషాలు పోగొట్టుకోవడానికి ఈ యొక్క పూజ పనికి వస్తుంది. వ్రత విధానం ఎలా ఉంటుందంటే, ఏ మాసంలోనైనా వచ్చేటువంటి శుక్లపక్ష మంగళవారం నాడు ఈ పూజ ఆరంభించాల్సి ఉంటుంది. కనీసం 21 వారాలు చేయాలి. ఈ వ్రతాచరణ వల్ల శత్రు జయం కలుగుతుంది.
అది కాకుండా ఆరోగ్యం కుదుటపడుతుంది. రక్తపోటు, ముఖ్యంగా బీపీ సంబంధించినటువంటి వ్యాధులు తగ్గుతాయి. దీర్ఘకాలికంగా ఉండేటువంటి రుణబాధలు, వ్యాధులు ఉపశమిస్తాయి. రాగి పాత్ర, ఎరుపు రంగు పువ్వులు, ఎర్రటి వస్త్రాలు, కొబ్బరికాయలు ఈ పూజలో వినియోగించాల్సి ఉంటుంది. కుజగ్రహ దోష నిర్మూలన కోసం ఈ వ్రతాన్ని ఆచరించే వాళ్ళు కుజాష్టోత్తర శతనామావళి పఠించాలి. అది కాకుండా మూల మంత్రాన్ని జపంగా చేసుకోవాల్సి ఉంటుంది. అలా చేసినట్టయితే వివాహ ప్రతిబంధక దోషాలు పోతాయి. ఇప్పుడు బుధవార వ్రతము. బుధవార వ్రతం ఏమిటంటే స్థితికారకుడు, శిష్టరక్షకుడు అయినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఎవరైతే ఉంటారో, బుధగ్రహ వ్యతిరేక ఫలితాల కారణంగా విద్య తక్కువగా ఉండడము, ఉద్యోగ వ్యాపారాలలో వెనుకబడుతున్న వాళ్ళు ఈ వ్రతాన్ని ఆచరించాల్సి ఉంటుంది. వ్రత విధానం ఏమిటంటే, ఏ మాసంలోనైనా సరే వచ్చేటువంటి శుక్లపక్ష బుధవారం నాడు, అంటే మొదటి బుధవారం నాడు ఈ వ్రతాన్ని ప్రారంభించి కనీసం 21 వారాలు ఈ వ్రతాన్ని ఆచరించాలి. బుధవారం పూజ చేసేవాళ్ళు వంటకాల్లో ఎట్టి పరిస్థితులలో ఉప్పు తినొద్దు. ఆకుకూరలు, పచ్చ అరటిపళ్ళు, ఆకుపచ్చ రంగు ద్రాక్షలు మొదలైనటువంటి ఆకుపచ్చ రంగులో ఉండేటువంటి ఆహార పానీయాలు మాత్రమే సేవించాల్సి ఉంటుంది. పచ్చరంగు వస్త్రాలు అంటే ఆకుపచ్చవి, పచ్చరంగు కూరగాయలు, అదేవిధంగా పళ్ళు, పచ్చరంగు వస్తువుల్ని దానం చేయాల్సి ఉంటుంది. గోవులకు పచ్చి గడ్డి తినిపించడం చాలా శ్రేష్టం. ముడి పెసర్లతో తయారు చేసినటువంటి పదార్థాలను లేదా పిండి వంటలను ఆ బుధుడికి లేదా మహావిష్ణువుకు ప్రసాదంగా నివేదించి ప్రసాదంగా స్వీకరించాలి. ఇప్పుడు గురువార వ్రతము. మానసిక ప్రశాంతత, సంతాన నష్టాలు, ఆధ్యాత్మిక ఉన్నతి, అపార జ్ఞానము, పాండిత్య అభివృద్ధి పొందాలనుకునే వాళ్ళందరూ కూడా గురువార వ్రతాన్ని ఆచరించాల్సి ఉంటుంది. ఇందుకోసము దక్షిణామూర్తి కానీ, లేదా రాఘవేంద్ర స్వామి వారిని కానీ, దత్తాత్రేయ స్వామి వారిని కానీ, లేదా వాళ్ళ గురువుని కానీ ఆచరించవచ్చు. గురుగ్రహ వ్యతిరేక ఫలితాలైనటువంటి విద్య, ఉద్యోగ ప్రతికూలతలను, అవమానాలను, అవహేళన నుంచి తప్పించుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఈ గురువార వ్రతాన్ని ఆచరించాల్సి ఉంటుంది. సంతానం కోసం కూడా ఈ గురువార వ్రతము ఫలితాన్ని ఇస్తుంది. ఏ నెలలో అయినా సరే శుక్లపక్షంలో వచ్చేటువంటి మొదటి గురువారం నాడు ఈ వ్రతాన్ని ఆరంభించి కనీసం 16 వారాలు లేదా 3 సంవత్సరాల పాటు ఈ వ్రతాన్ని ఆచరించాలి. స్నానానంతరం పసుపు రంగు వస్త్రాలు, పసుపు రంగు కంకణాన్ని ధరించాల్సి ఉంటుంది. కంచులోహ అంటే ఇత్తడి పాత్రలో పసుపు అక్షతల్ని, పసుపు పువ్వులను, పసుపు కలిపినటువంటి చందనాన్ని వినియోగించి సంబంధిత దత్తాత్రేయ స్వామి ఎవరైతే మీరు చేసి చెప్పినటువంటి స్వాములు ఉన్నారో వాళ్ళకి అష్టోత్తరాలతో పూజించాలి. అనంతరం పసుపు రంగు అరటిపళ్ళు లేదా మంచి మామిడి పండు లేదా ఆ వర్ణంలో ఉండేటువంటి ఇతర ఫలాల్ని నివేదన చేసి గురుగ్రహ అనుకూలతను పొందగోరేవారు గురుగ్రహ మూల మంత్రాన్ని జపించాలి. ఇంకా ఆహారంలో ఉప్పు వాడకూడదు. ఒక్క పూట తప్పనిసరిగా ఉపవాసం ఉండి ఆయా గురువులకు నివేదించినటువంటి పదార్థాలను స్వీకరించాలి. అలా చేసినట్టయితే సంతాన నష్టాలు, నేను చెప్పినటువంటి సమస్యలు తొలగిపోతాయి. ఇప్పుడు శుక్రవార వ్రతాన్ని తెలుసుకుందాము. దుర్గా, లక్ష్మి, సంతోషిమాత, గాయత్రి మొదలైనటువంటి దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి, శుక్రగ్రహ వ్యతిరేక ఫలితాలను తొలగింపజేసుకోవడానికి శుక్రగ్రహ పూజ చాలా శ్రేష్టమైనదిగా చెప్పడం జరుగుతుంది. సాధారణంగా శుక్రుడు స్త్రీ కారకుడు కాబట్టి స్త్రీ సంబంధించినటువంటి దేవతలు ఈ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పూజను శ్రావణ మాసంలో లేదా ఏ మాసంలో అయినా వచ్చే శుక్లపక్ష తొలి శుక్రవారం నాడు ఆరంభించి కనీసం 16 వారాల పాటు చేయాల్సి ఉంటుంది. ప్రశాంతమైనటువంటి సుఖవంతమైనటువంటి వైవాహిక జీవితాన్ని ప్రసాదించే ఆ చల్లని తల్లికి శ్రీ సూక్త పారాయణం చేస్తూ, అదేవిధంగా తెలుపు రంగు పువ్వులు, తెల్లని చందనము, తెల్లని అక్షతలతో ఆ అమ్మవారికి పూజ చేసి క్షీరాన్నము, చక్కెర నివేదన చేసి ప్రసాదాన్ని స్వీకరించాల్సి ఉంటుంది. శుక్రగ్రహ అనుకూలత కోరుకునే వాళ్ళు మూలమంత్రాన్ని పఠించినట్టయితే తప్పకుండా ఆ తల్లి అనుగ్రహం మనకు కలుగుతుంది. అది కాకుండా ఇప్పుడు శనివార వ్రతం గురించి తెలుసుకుందాము. వెంకటేశ్వర స్వామి కలవు వెంకట నామం అంటే స్వామివారి యొక్క నామం అనేది ఈ కలియుగంలో చాలా కీలకమైనటువంటిది. ఆయన అనుగ్రహం పొందాలనుకునే వాళ్ళు శని, రాహు, కేతు గ్రహ సంబంధమైనటువంటి
వ్యతిరేక ఫలితాలని తొలగింపజేసుకొని ఆయా గ్రహాలకు సంబంధించినటువంటి అనుకూల ఫలితాలను పొందాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఈ శనివార వ్రతాన్ని ఆచరించాలి. ఈ వ్రత విధానం ఏంటంటే శ్రావణ మాసంలో లేదా పుష్యమాసంలో, ఎందుకంటే శని అధిపతిగా ఉంటాడు కాబట్టి వచ్చే తొలి శనివారం నాడు ఈ వ్రతాన్ని ఆచరించి కనీసం 18 వారాలు ఈ వ్రతాన్ని ఆచరించి వెంకటేశ్వర స్వామి వారి యొక్క అష్టోత్తరము లేదా సహస్రనామ పుష్పార్చన చేసినట్టయితే, లేదా గ్రహ సంబంధమైనటువంటి అనుకూలత కోరుకునే వాళ్ళు ఆముదము, నువ్వుల నూనె, గేదె నెయ్యి ఈ 3 కలిపి నలుపు, ఎరుపు, నీలిరంగు వత్తులతో దీపారాధన చేయాల్సి ఉంటుంది. నీలం రంగు పువ్వులతో పూజ చేయడం అనేది చాలా శ్రేయస్కరము. ఈ పూజకు మాత్రం ఉపవాసం తప్పనిసరిగా ఉండాలి. పగలు అల్పాహారం తీసుకున్నా సరే రాత్రిపూట మాత్రం పూర్తిగా పళ్ళు పాలతో సరిపెట్టుకోవాలి. ఆఖరిగా చివరి వారం ఉద్యాపనగా నలుపు రంగు వస్త్రాలు, పత్తి, ఇనుము, తైలము అంటే నూనె, అంటే వంట నూనె మొదలైనవి దానంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క విశిష్టత ఉంది. ఆ విధంగా ఏ రోజైతే మీరు వ్రతాన్ని, ఇప్పుడు నేను చెప్పినట్టు వ్రతము అంటే ఆచరించదగ్గది అనే అర్థం ఉంది. కాబట్టి ఎవరైతే ఈ 7 రోజులు వాళ్ళ సమస్యల్ని గుర్తించి ఆ సమస్యలకు అనుగుణంగా ఆయా దేవుళ్ళ ఆరాధన చేసి ఆయా వ్రతాలని ఆచరిస్తే తప్పకుండా వాళ్ళు అనుకున్న పనులు నెరవేరేటువంటి అవకాశం ఉంటుంది. అది కాకుండా ఒక మార్గం అయితే దొరుకుతుంది, ఖచ్చితంగా నెరవేరుతాయి. ఈ పూజలు చేయడం వల్ల అద్భుతాలు జరిగిపోయి మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్పట్లేదు. నేను చెప్పేది ఒకటే, మనం చేసేటువంటి పూజల వల్ల మన ఆలోచన విధానం మారుతుంది. మన ఆలోచన మాత్రమే మన సుఖానికైనా దుఃఖానికైనా కారణమవుతుంది. సమ్యక్ ఆలోచన చేయండి, అంటే సరైనటువంటి ఆలోచన ద్వారానే సరైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి అవకాశం ఉంటుంది. గురువు ఆరాధన తప్పకుండా చేయండి. గురు గ్రహమే కాదు నేను చెప్పేది, గ్రహాలకు ఆరాధన చేయడం వల్ల ఏం ఫలితాలు వస్తాయని చెప్పేసి కొన్ని ప్రశ్నలు వేశారు కొంతమంది. నేనేమంటున్నానంటే గురువు గ్రహం యొక్క బలం పెరగదు గురువు ఆరాధన చేస్తే. గురువు గ్రహం నుండి జూపిటర్ నుండి వచ్చేటువంటి కాస్మిక్ రేసెస్ ఏవైతే ఉన్నాయో అవి మనకు తీసుకున్నటువంటి శక్తి ఎక్కువగా లభించే అవకాశం ఉంటుంది. దానివల్ల ఆలోచన విధానం మారుతుంది అని శాస్త్రం చెప్తుంది. నేను మీ డాక్టర్ వేణుమాధవ్ శర్మ. మీరు చూస్తూనే ఉండండి మన అద్వైతం యూట్యూబ్ ఛానల్. నమస్కారం.